డైలీ లాంగ్వేజ్‌లో మీరు చక్కగా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఆస్క్ మీ అంటే అర్థం ఏమొస్తుందంటే నన్ను అడుగు అన్న మీనింగ్ అనేది వస్తుందనమాట. ఆన్సర్ హర్ అంటే ఆమెకి సమాధానం చెప్పు అనే అర్థం అనేది వస్తుంది. ఈట్ నౌ అంటే ఇప్పుడు తిను అనే మీనింగ్ వస్తుంది. స్లీప్ దేర్ అంటే అక్కడ పడుకో అనే అర్థం అనేది వస్తుంది. వాక్ నౌ అంటే ఇప్పుడు నడువు అన్న మీనింగ్ అనేది వస్తుంది. రన్ ఫాస్ట్ త్వరగా పరిగెత్తు. జంప్ నౌ ఇప్పుడు ఎగురు. సిట్ హియర్ ఇక్కడ కూర్చో. స్టాండ్ దేర్ అక్కడ నుంచో. ఓపెన్ నౌ ఓపెన్ నౌ అంటే ఇప్పుడు తెరువు. క్లోజ్ ఇట్ దీనిని మూసివేయి. పుష్ ఇట్ దీనిని ముందుకు తొయ్యి. పుల్ ఇట్ అంటే దీనిని వెనక్కి లాగు. లిఫ్ట్ ఇట్ దీనిని ఎత్తు దీనిని పైకెత్తు అన్న మీనింగ్ కూడా వస్తుంది అనమాట. క్యారీ దట్ దానిని మొయ్యి లేదా తీసుకెళ్ళు అన్న మీనింగ్ అనేది కూడా ఇక్కడ మనకు వస్తుందన్నమాట. మనం మిగతా మనం చూసుకున్నట్లయితే చూడండి, హోల్డ్ ఇట్ అంటే దీనిని పట్టుకో అన్న మీనింగ్ వస్తుంది. డ్రాప్ దట్ అంటే దానిని విడిచిపెట్టు అన్న మీనింగ్ అనేది వస్తుంది. త్రో దట్ దానిని విసురు అన్న మీనింగ్ అనేది వస్తుంది. క్యాచ్ ఇట్ దీనిని పట్టుకో అన్న మీనింగ్ అనేది వస్తుంది. వేకప్ అంటే మేలుకో. బ్రష్ నౌ ఇప్పుడు బ్రష్ చేయి అంటే పళ్ళు తోముకో అన్న మీనింగ్ అనేది వస్తుంది. కాంబ్ హెయిర్ తల దువ్వుకో. వియర్ దిస్ దీనిని వేసుకో దీనిని తొడుక్కో అన్న మీనింగ్ వస్తుంది. వాష్ దాట్ దానిని ఉతుకు లేదా శుభ్రం చెయ్యి అన్న మీనింగ్ అనేది కూడా వస్తుంది. కుక్ నౌ ఇప్పుడు వండు. క్లీన్ ఇట్ శుభ్రం చెయ్యి దీనిని శుభ్రం చెయ్యి అన్న మీనింగ్ అనేది అక్కడ వస్తుంది. స్వీప్ దేర్ అక్కడ ఊడువు లేదా అక్కడ చిమ్ము అన్న మీనింగ్ వస్తుంది. మాప్ హియర్ ఇక్కడ తడిగుడ్డ పెట్టు అని వస్తుంది. ఐరన్ దిస్ దీనిని ఐరన్ చెయ్యి. సేవ్ దిస్ అని చెప్పంటే మనకి నెంబర్ సేవ్ చేసుకోమని లేదా రక్షించమని అన్న మీనింగ్ అనేది కూడా ఇక్కడ వస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఈ రీల్స్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలా చెప్పడం మీకు నచ్చిందా, ప్యాడ్ను ఉపయోగించి అంటే రైటింగ్ ప్యాడ్ను ఉపయోగించి చెప్పడం మీకు నచ్చిందో లేదో కూడా మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. లో కమ్యూనికేట్ చేసేటప్పుడు మనం ఈ గ్రామర్తో సంబంధం లేకుండా మనం చక్కగా 2 అక్షరాల పదాలని మనం నేర్చుకుందాం అనమాట. వీటిని మీరు ఉపయోగించి మీరు మీ యొక్క డైలీ లాంగ్వేజ్లో మీరు చక్కగా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఆస్క్ మీ అంటే అర్థం ఏమొస్తుందంటే నన్ను అడుగు అన్న మీనింగ్ అనేది వస్తుందన్నమాట. ఆన్సర్ హర్ అంటే ఆమెకి సమాధానం చెప్పు అనే అర్థం అనేది వస్తుంది. ఈట్ నౌ అంటే ఇప్పుడు తిను అనే మీనింగ్ వస్తుంది. స్లీప్ దేర్ అంటే అక్కడ పడుకో అనే అర్థం అనేది వస్తుంది. వాక్ నౌ అంటే ఇప్పుడు నడువు అన్న మీనింగ్ అనేది వస్తుంది. రన్ ఫాస్ట్ త్వరగా పరిగెత్తు. జంప్ నౌ ఇప్పుడు ఎగురు. సిట్ హియర్ ఇక్కడ కూర్చో. స్టాండ్ దేర్ అక్కడ నుంచో. ఓపెన్ నౌ అంటే ఇప్పుడు తెరువు. క్లోజ్ ఇట్ దీనిని మూసివేయి. పుష్ ఇట్ దీనిని ముందుకు తొయ్యి. పుల్ ఇట్ అంటే దీనిని వెనక్కి లాగు. లిఫ్ట్ ఇట్ దీనిని ఎత్తు దీనిని పైకెత్తు అన్న మీనింగ్ కూడా వస్తుంది అనమాట. క్యారీ దట్ దానిని మొయ్యి లేదా తీసుకెళ్ళు అన్న మీనింగ్ అనేది కూడా ఇక్కడ మనకు వస్తుంది అనమాట.